హాయ్ అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉప్మా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇష్టపడరా? అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి. తప్పకుండా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ ఉప్మాని మనం సేమియా వేసి చేస్తున్నాము. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసిన తర్వాత అలాగే జీడిపప్పు, వేరుశనగుళ్ళు కూడా వేసి మనం ఫ్రై చేయాలి. తర్వాత సేమియా కూడా వేసుకుని ఫ్రై చేయాలి. సేమియా మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఎంతైనా అంటే కొంచెం ఒక గుప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు, ఒక గుప్పుడు తక్కువైనా వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే బంగాళదుంప కూడా వేసుకుని ఫ్రై చేసి మగ్గబెట్టాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా. సాల్ట్ వేసుకుని మూత పెట్టి మగ్గబెడితే మనకి తొందరగా మగ్గిపోతాయి. తర్వాత నేను ఒక గ్లాసుకి ఉప్మా చేస్తున్నాను, అందుకే 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను అనమాట. 2 గ్లాసులు వాటర్ పోసి ఫ్లేమ్ని హైలో పెట్టుకుందాం. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుందాము. తర్వాత ఆ వాటర్ బాగా మరిగింది కదా, మరిగిన తర్వాత ఉప్మా వేసేసుకుందాము. వేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత మనకు 5 మినిట్స్లో ఉప్మా అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారు కదండి, చల్లారాక అయితే ఇంకా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.